ఇన్ని రోజులుగా వెనక ముందు ఉన్న అంచనాలన్నీ కూడా ఒక్కసారిగా తారుమారైపోయాయి రాజాసాబ్ కొత్త ట్రైలర్ చూసిన తర్వాత. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 3 డిఫరెంట్ గెటప్స్ లో అయితే మన డార్లింగ్ ని ట్రైలర్ లో చూపించారు. ఇక ఇది చూశాక ఫ్యాన్స్ కి అయితే పూనకాలే వచ్చేసాయి భయ్య. అయితే ట్రైలర్ స్టార్టింగ్ లోనే నాన్నమ్మతో జరిగే కాన్వర్జేషన్ లో తనకు కొంచెం మెంటల్ హెల్త్ బాగుండదని, అన్ని విషయాలు మర్చిపోతుంది కానీ చనిపోయిన వాళ్ళ తాతని మాత్రం ఇంతవరకు మర్చిపోవట్లేదని రాజాసాబ్ బాధపడుతున్న సీన్ తోటి అయితే ట్రైలర్ స్టార్ట్ అయింది. ఇక ఎప్పటికైనా వాళ్ళ నాన్నమ్మని నార్మల్ స్టేజ్ కి తీసుకురావాలని ప్రయత్నిస్తున్న రాజాసాబ్ కి అసలు వాళ్ళ నాన్నమ్మ ఎందుకు ఇంత డిస్టర్బ్ అయ్యింది, దాని వెనకున్న దుష్ట శక్తులు ఏంటి అనేది ఓ క్లారిటీ అయితే వస్తుంది. అయితే వాళ్ళ నాన్నమ్మ కోసము ఆ ఊరి జనాల కోసము రాజాసాబ్ అయితే ఆ దుష్ట శక్తులతో పోరాడాల్సిన అవసరం అయితే వస్తుంది. ఇక ఆ కోటలోకి ఎంటర్ అయిన తర్వాత జరిగిన ఫ్యాంటసీ ఎలిమెంట్స్, అడ్వెంచర్స్, యాక్షన్ సీక్వెన్స్లు, కామెడీ ఇవన్నీ కూడా టూ మచ్ థ్రిల్లింగ్ గా ఉండబోతున్నాయి అనిపిస్తుంది ట్రైలర్ చూస్తుంటే. అయితే ఇక్కడ చిన్న హిడెన్ డీటెయిల్ ఏంటంటే రాజాసాబ్ వాళ్ళ తాత ఎవరైతే ఉన్నారో అది సంజయ్ దత్ క్యారెక్టర్ కాదని నాకు అనిపిస్తుంది భయ్య. ఎందుకంటే మన డార్లింగ్ ప్రభాస్ ఈ ఓల్డ్ మ్యాన్ గెటప్ లో ఉన్నాడు కదా, ఇదే రాజాసాబ్ వాళ్ళ తాత క్యారెక్టర్ అయి ఉంటుందని నాకైతే అనిపిస్తుంది. మూవీ టీం వదిలిన ఈ కొత్త ట్రైలర్ చూస్తే నాకు మాత్రం మస్తు మజా వచ్చింది భయ్య. సినిమా ఎప్పుడెప్పుడు చూడాలన్న ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ అయింది. అండ్ ఈ జోకర్ గెటప్ లో ప్రభాస్ గారిని చూస్తే అయితే భలే థ్రిల్లింగ్ గా అనిపించింది. మరి ఈ గెటప్ కి ఏమైనా సీరియస్ స్టోరీ ఉందా లేదంటే ఆ అడ్వెంచర్ లో ఒక చిన్న పాట అనేది అయితే మనకు తెలియదు. రాజాసాబ్ కొత్త ట్రైలర్ పైన ఇది భయ్య నా ఒపీనియన్. మీరు కనుక ఈ ట్రైలర్ చూసి ఉంటే మీకేమనిపించింది అన్న విషయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అండ్ రాజాసాబ్ సినిమాని మీరు ఎప్పుడు చూడాలనుకుంటున్నారు, ఎక్కడ చూడాలనుకుంటున్నారు అన్నది కూడా కామెంట్ బాక్స్ లో చెప్పండి.